సో రోజు రోజుకి ఉద్రిక్తత పెరుగుతున్న కొద్దికి సమయం పెరుగుతున్న కొద్దికి ఈ రోజు అయితే మరీ ఘోరంగా అయితే ఉద్రిక్తత పెరుగుతుంది. విద్యార్థులు అయితే ఇక్కడ గేట్ ముందరే బైఠాయించి వాళ్ళైతే ఉద్రిక్త నిరసనకు కూడా దిగారు. అసలు ఏదేమైనా కానీ మేము తగ్గేదే లేదు, ఖచ్చితంగా మేము మా నిరసన వ్యక్తం చేస్తాం, ఖచ్చితంగా ఇలాగే ఉంటాం, ఇక్కడే కూర్చుంటాం, తిండి లేకపోయినా కానీ ఇక్కడే కూర్చొని మేము ఖచ్చితంగా నిరసన తెలుపుతాం. రేవంత్ రెడ్డి మా గోడు వినాలి, మా వైపు మాకు సపోర్ట్ చేయాలి అనే విధంగా కూడా విద్యార్థులు కూడా నాంది పలుకుతున్నారు. అలాగే చూసుకుంటే ఇక్కడ పోలీసులు కూడా చూసుకుంటే లోపలికి కూడా వెళ్ళనియని పరిస్థితి ఉంది. అయితే విద్యార్థులు వచ్చి మా గోడును మేము వెళ్ళబోసుకుంటాం, ఎవరికైతే మీడియాకి మేము వెళ్ళబోసుకుంటాం, మా గోడును మీడియాకైనా అలో చేయండి అంటే లోపల కూడా అలో చేయనియట్లేదు. కనీసం మేమైనా బయటికి వెళ్ళి మీడియాతో మాట్లాడతాం, మాకు సహకరించండి అంటే కూడా మీడియాకు కూడా సహకరించని పరిస్థితి, విద్యార్థులకు సహకరించని పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం. పోలీసు వారి జులీం ఆ విధంగా ఉంది. అయితే బయటికి కూడా పంపిణీ పరిస్థితి అయితే విద్యార్థులను చూస్తున్నాం. అలాగే ఇక్కడ బారికేడ్లు కూడా ఎక్కువగా మొత్తం సిద్ధం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కాసేపట్లో ఏదో ఖచ్చితంగా వీళ్ళు చేసే ప్లాన్లో ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. పోలీసులు అయితే విద్యార్థులను కూడా బయటికి రానివ్వట్లేదు. బయట ఉన్న విద్యార్థులని లోపలికి వెళ్దామంటే వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లి వ్యాన్లలో ఎక్కిస్తున్నారు. లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరైనా కానీ విద్యార్థుల్ని వ్యాన్లో ఎక్కించే పరిస్థితి అయితే ఉంది, అక్రమంగా అరెస్ట్ చేసి. అలాగే బారికేడ్లు కూడా భారీ ఎత్తున బారికేడ్లు కూడా ఏర్పాటు చేశారు. పోలీసు బలగాలు కూడా ఎక్కువగానే మోహరించిన పరిస్థితి ఉంది. ఇక్కడైతే మొత్తం పోలీస్ బలగాలు ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారి చూడవచ్చు. మనకు కూడా ఇక్కడ కనిపిస్తూనే ఉంది. ఏదో ఈ ఒక దేశాల మధ్య యుద్ధం జరిగితే పోలీసు కావచ్చు, బలగాలు కావచ్చు, ఏ విధంగా అక్కడ మోహరించి దేశాన్ని కాపాడడానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తాయో ఆ విధంగా ఉన్నట్టు ఈ పోలీస్ వ్యవస్థ అయితే ప్రవర్తిస్తుంది. ఇదిగోండి, పోలీస్ సామాగ్రి కావచ్చు ఏ విధంగా ఉంది చూడండి, పోలీసు వాళ్ళ బలగాలకు సంబంధించిన సామాగ్రి కావచ్చు ఏ విధంగా ఉంది చూడండి మొత్తానికి. అండ్ అలాగే చూసుకుంటే ఇక్కడ బారికేడ్లు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. పోలీసు వారి వెహికల్స్ కూడా మొత్తానికి ఇక్కడ ఏర్పాటు చేశారు. అండ్ బారికేడ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ చూస్తుంటే ఈ ఉద్రిక్తత చూస్తుంటే ఏదో ఒక పెద్దగానే జరిగే విధంగా కనిపిస్తుంది ప్రస్తుతానికైతే. ఈ విద్యార్థుల రేవంత్ రెడ్డికి ఈ విద్యార్థుల గోడు కనిపించడం లేదా అనే పరిస్థితి అయితే విద్యార్థులు కావచ్చు, ఇక్కడ ఉన్న జనాలు కావచ్చు వారు చెప్తూ ఉన్నారు. వారు ఆ విధంగా బాధపడుతున్నారు. పక్షులు కావచ్చు, జంతువులు కావచ్చు, ఇక్కడ ఏదైతే చెట్లలో ఉండి అవి సేద తీరుతున్న పరిస్థితి చూస్తుంటే వాటిని ఎందుకు ఈ విధంగా చేస్తున్నారని వాళ్ళు విద్యార్థులతో పాటు జనాలు కూడా మద్దతు తెలుపుతూ బాధపడుతున్న సంఘటన మనం చూస్తున్నాం. అలాగే బారికేడ్లు కూడా భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. వెహికల్స్ కూడా రెడీ చేసి పెట్టారు. ఇక్కడ కూడా గేట్ ముందర కూడా బారికేడ్స్ తీసే పరిస్థితి మనకు కనిపిస్తుంది. పోలీసులు కూడా గేట్ ముందర ఎక్కువగా మోహరించడం జరిగింది. మరి ఏం జరుగుతుంది అనేది కాసేపట్లో మనం చూద్దాం. అయితే విద్యార్థులు మా గోడు ఖచ్చితంగా మీడియాకి చెప్పుకుంటాం, ఏది జరిగినా ఏదేమైనా అని చెప్పేసి. అయితే ఈ యొక్క సంఖ్యలు ఏదైతే గేట్లు ఉన్నాయో ఆ గేట్లు పోలీసు సంఖ్యలు ఉన్నాయి కదా, వాటిని తెగించుకొని బయటికి వచ్చి మనతో మాట్లాడడానికి అయితే ఇక్కడ స్టూడెంట్ అయితే ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం ఏం జరుగుతుంది, ప్రస్తుతానికి ఏ విధంగా వాళ్ళకి రెస్పాన్స్ వస్తుంది, గవర్నమెంట్ నుంచి కావచ్చు, పోలీస్ వారి నుంచి కావచ్చు, ఇక్కడ ఉండే ఒక యూనివర్సిటీ వాళ్ళకి కావచ్చు, ఏం జరుగుతుంది, లోపల కూడా ఏం జరుగుతుందో ఒకసారి తెలుసుకుందాం. బ్రదర్ నమస్తే. నమస్కారం అండి. ఏంది పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతానికి, ఏం పరిస్థితి జరుగుతుంది, లోపల ఏ విధంగా ఉందంటే? గత 2-3 రోజుల నుంచి జరిగినటువంటి ఈ విధ్వంస కాండలో ముఖ్యంగా ఇప్పుడు ఈ పోలీస్ బలగాలంతా మోహరించి గేట్లను మూసివేసి నిర్బంధం సృష్టించి విద్యార్థులను కానీ మీడియాని కానీ విద్యార్థులకు మీడియాకు అనుసంధానంగా ఉండకుండా మీడియాను రానివ్వకుండా విద్యార్థులను లోపలనే బంధించి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు వీళ్ళు. సో దీనికి నిరసనగా విద్యార్థి సంఘాలన్నీ కూడా అన్నీ ఏకమై అన్ని ప్రభుత్వ ఈ కార్యక్రమాలకు వ్యతిరేకంగా అన్ని విద్యార్థి సంఘాలు ఏకమై వాళ్ళ యొక్క నిరసన తెలియజేయడం జరుగుతుంది. సో దానిలో భాగంగా ఈ రోజు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో చెట్లను నరికివేయొద్దు అన్నటువంటి తీర్పు ద్వారా వాళ్ళు నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. విద్యార్థి సంఘాలు కూడా వెయిట్ చేస్తున్నాయి. కానీ అంతలోపు మీడియాతో స్వచ్ఛందంగా మాట్లాడి మా భావాలను వ్యక్తపరిచేటువంటి స్వేచ్ఛను ఇంకా మాకు కల్పించడం లేదు. దానివల్ల మాకు కొంత బాధ కలుగుతుంది. మా స్వేచ్ఛను కూడా మేము చెప్పలేని పరిస్థితిలో మేము ఉన్నాం కాబట్టి దాన్ని ఒక చిన్న సాంగ్ బిట్టు ద్వారా ఈ యూనివర్సిటీ యొక్క బాధను వ్యక్తపరిచే ప్రయత్నం చేస్తాం. హైదరాబాదు విశ్వవిద్యాలయ క్యాంపసు తల్లడిల్లుతుందిరో, అమ్మ లాంటి ఈ భూమినే అంగడి బొమ్మను చేసిండ్రురో, ఎన్నెన్నో బంధాలు పెనవేసుకున్నట్టి పచ్చని అడివమ్మరో, కంట కన్నీరు పెడుతుందిరో, ఈ చదువమ్మ ఒడిలోన సల్లంగా మేముంటే మీ కడుపు మంటేందిరో, అడవిని అడగము చెయ్యొద్దురో, హెచ్సియు భూమి పోరు సాగేరో, దండు గట్టి కదలరో, అరే బరిగిసి కొట్లాడరో, అడ్డు నిలిసి పొలిమేర దాటించరో.
పచ్చని అడివమ్మ నేల కొరుగుతుంటే పక్షుల రోద వినరో మనసంతా అల్లాడిపోతుంది రో అభివృద్ధి పేరుతో భూముల చెరబట్టి విధ్వంసమే చేస్తుండ్రు రో గేరిలా యుద్ధమే చేయండి రో హెచ్సియు తల్లి గుండె వగిలేరో మూగా జీవాల గోస వినరో అరే బరిగీసి కొట్లాడరో ఏకమై పొలిమేర దాటించరో సకల జీవరాశి సల్లంగా బతికేటి సక్కని అడివమ్మరో తల్లికై కొట్లాడమంటుందిరో ఈ రాకాసి మూకలు గుంపుగా గుమిగూడి రాసి రంపాన వెడుతుండ్రురో లాఠీల దౌర్జన్యమే చూడరో ఎవడబ్బ సొమ్మిదిరో గద్దలోలే తన్నుకపోతుండ్రురో ఇక పోరాట జెండెత్తరో దండు గట్టి రణరంగమే చెయ్యరో తరతరాల పోరాట స్ఫూర్తిని తరువెల్లా తలుసుకోరో మనం ఇంకా వెనుగడిగే వెయ్యొద్దురో నడిసేటి దారుల పోరాటతో వల్ల మన అన్నలున్నారు రో దండు గట్టి యుద్ధమే గెలవాలి రో హెచ్సియు తల్లి గుండె వగిలేరో మూగ జీవాల గోస వినరో ఆరే బరిగిసి కొట్లాడరో ఏకమై హక్కులు సాధించరో స్వాలాభాకాంక్షతో కక్ష గట్టి నేలమ్మ ప్రాణాలు తీయొద్దురో మమ్మిట్ల ఎడబాపి సంపొద్దురో క్యాంపస్ భూములు మావని ఎవడైనా కబ్జా చెయ్య వస్తే యుద్ధమే చెయ్యమందో నేనింక పోరాట నావనందో ఎవడబ్బ సొమ్మిదిరో గద్దలోలే తన్నుకపోతుండ్రురో అన్నలార పోరాట జెండెత్తరో సిద్ధమై యుద్ధమే గెలవాలిరో అన్నలార పోరాట జెండెత్తరో ఏకమై హక్కులు సాధించరో కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే వేడుకుంటున్నాం మేము మీ నుంచి కోరుకునేది ఏం లేదు కాబట్టి ఈ తెలంగాణ పోరాట గడ్డ అంటేనే ఉద్యమాల గడ్డ భూమి కోసం భుక్తి కోసం యుక్తి కోసం జరిగినటువంటి పోరాటాల ఈ గడ్డ మీద మళ్ళీ భూమి యుద్ధాన్నే మీరు తీసుకొస్తున్నారు కాబట్టి మీరు ఒక్కటి ఆలోచించండి ఎవరైనా పేదవాళ్ళు భూమి లేని వాళ్ళు భూమి లేక గవర్నమెంట్ భూములలో సాగు చేసుకుంటే వాళ్లకు ఆసరా కల్పించడానికి వీలుగా మీరు ఆ భూమిని వాళ్ళకు కేటాయించాలనే ఒక సదృద్దేశంతో మీరు నిర్ణయాలు తీసుకుంటారు అట్లాంటిది ఎప్పుడో 1974 నుంచి ఈ యూనివర్సిటీకి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి కేటాయించిన ఈ భూములలో మీ దందాలేంది మీరు ఈ భూములను చెరబట్టి నాశనం చేసి విధ్వంసం చేసి మూగ జీవాలను హత్య చేసి మమ్మల్ని హింసకు గురి చేయొద్దని మా భూములు మాకే దక్కేలా నిర్ణయాలు తీసుకోవాలని ఈ హింసకాండను ఆపాలని సవినయంగా కోరుకుంటున్నా దీనికి సబ్బండ వర్గాలు జాతులు మిగిలిన కవులు కళాకారులు మేధావులు అందరూ కూడా ఈ విద్యార్థి సంఘాలకు ఈ యూనివర్సిటీకి న్యాయం చేసేలాగా మీ ఒపీనియన్ ను తెలియజేయాలని కోరుకుంటున్నా ఈరోజు మధ్యాహ్నం అంటే మధ్యాహ్నం వరకు మనకు జడ్జిమెంట్ కూడా ఏదో పాజిటివ్గా రావచ్చు హైకోర్టులో యూనివర్సిటీ ల్యాండ్స్కి సంబంధించి నిన్న హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది అంటే వాళ్ళు ఏంటంటే ఇంకా మధ్యాహ్నం జడ్జిమెంట్ ఈవినింగ్ టైంలో జడ్జిమెంట్ వచ్చింది మళ్ళీ తదుపరి జడ్జిమెంట్ వచ్చేంత వరకు మీరు చెట్లు నరకొద్దు అని లేదంటే అక్కడ ఎట్లాంటి డిస్టర్బెన్స్ చేయకూడదు అనేసి చాలా క్లియర్గా ఇచ్చినప్పటికీ మరి ప్రభుత్వం నిన్న రాత్రి కూడా మేము చూసాము అంత చెప్పిన తర్వాత కూడా మళ్ళీ చెట్లు నరకడం అట్లాగే వాళ్ళు నరికిన చెట్లను తీసుకెళ్ళి అంటే పెద్ద పెద్ద వెహికల్లో తీసుకెళ్ళి బయటికి పంపించడం అట్లాంటివి జరిగింది కాబట్టి ప్రభుత్వం కూడా ఆలోచించాలి దయచేసి యూనివర్సిటీ ల్యాండ్స్ మీద కొంతకాలం మీరు జడ్జిమెంట్ వచ్చేంత వరకు మీరు ఆగాలి మేము చాలా పాజిటివ్గా ఉన్నాం కోర్టుల ప్రకారం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా రెస్పాండ్ అయింది తెలంగాణ ఏదైతే అటవీ శాఖ మంత్రులు వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎంహెచ్ఆర్డీ మినిస్టర్స్ కూడా అసలు దేశం ప్రపంచం మొత్తం ఇటువైపే చూస్తుంది కాబట్టి జడ్జిమెంట్ వచ్చేంత వరకు ఏదైనా ఒకవేళ మీరు డెసిషన్ తీసుకున్నా కానీ ప్రభుత్వాన్ని మేము అప్పీల్ చేస్తున్నాం ఎందుకంటే ఇక్కడ భూమి కోసం భుక్తి కోసం మాతృభాష విముక్తి కోసం ఇక్కడ పోరాటాలు జరిగినాయి దాదాపు 100 ఏళ్లకు ముందు జరిగిన పోరాటాలు మళ్ళీ 100 ఏళ్ల తర్వాత కూడా భారత రాజ్యాంగం ఏర్పడిన తర్వాత కూడా మళ్ళీ భూమి కోసమే అలాగే ఇక్కడ ఉన్న వాతావరణం కోసం లేదా ఇక్కడ భుక్తి కోసమే పోరాటాలు జరగడం చాలా బాధాకరమైన అంశం కాబట్టి ప్రభుత్వాలు పెద్ద మనసు చేసుకొని ఆపాలనేసి మేము కోరుతున్నాం థ్యాంక్ యూ. ఇప్పుడు స్టే ఇచ్చిన తర్వాత కూడా హైకోర్టు ఏదైతే ఒక మాట చెప్పింది నిన్న ఈవినింగ్ కూడా కావచ్చు ఈ చెట్లను కూడా నరకొద్దు కొద్దిగా వారు చెప్పిన ఒక టైం వరకు అయితే ఆపాలి ఆ తర్వాత జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కూడా ప్రొసీడ్ అవ్వమని చెప్పేసి విధంగా ఒక చెప్పనైతే చెప్పింది హైకోర్టులో కూడా మనం మాట్లాడుతున్నాం అయితే దాన్ని కూడా కాదని ఇప్పుడు చెట్లు కూడా అలాగే కంటిన్యూ చేస్తున్నారని నరకడం కావచ్చు అక్కడ ఏదైతే పక్షులు ఉన్నాయి జంతువులు ఉన్నాయి ఎన్నో వన్యప్రాణులు ఉన్నాయి వాటిని కూడా అవి ఎంతో ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం మరి మీరు వాటిని కల్లారా చూసిన పరిస్థితి ఏమైనా ఉందా? ఉందండి అంటే ఇది ఏదైతే వాళ్ళు ల్యాండ్ డిస్ట్రాయ్ చేస్తున్నారో అప్పటి నుంచి మేము చూస్తున్నాం
మీరు కూడా చూస్తున్నారు సోషల్ మీడియాలో ఆ పక్షులు కూడా చాలా అరుస్తున్నాయి, జంతువులు జింకలు చాలా రకాల ఇబ్బందులు పడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దీని మీద జడ్జిమెంట్ వచ్చేంత వరకు ఆగాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇది మా ప్రభుత్వ భూమి. ప్రభుత్వం అంటే ఏంటి? ప్రజలందరి సముదాయం ప్రభుత్వం కదా. ఇప్పుడు ప్రభుత్వం అంటే ప్రజలకు రిప్రజెంటేటివ్ ఉండాలి తప్ప మేమేదో అల్టిమేట్ అన్నట్టు ఉండకూడదు కదా. ప్రజలందరి అభిప్రాయం తీసుకొని ముందుకెళ్ళాలి. కాబట్టి ప్రభుత్వం ఆ కోణం కూడా ఎందుకు చూడకూడదు మేమనేది అది. కాబట్టి ప్రభుత్వం జడ్జిమెంట్ వచ్చేంత వరకు ఆగాలి. అట్లాగే జడ్జిమెంట్ మేము చాలా అనుకూలంగా ఉన్నాం, మా వైపే వస్తుందని మేము చాలా పాజిటివ్ ఉన్నాం. ఒకవేళ ప్రభుత్వం కోర్టులను కూడా ధిక్కరించి మేము వ్యక్తిగతంగా అంటే మేము ప్రభుత్వం అని నియంత్రిత ధోరణిలో పోతే ఖచ్చితంగా ప్రజలు మీకు సమాధానం చెప్తారు. థ్యాంక్ యూ అండి.